అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, నీ ప్రేమకై స్టోరీ ఇక నుంచి మన ఫస్ట్ ఛానల్ కథా సుధాబై రమాలో వస్తుంది. ఆల్రెడీ నేను అందులో మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను. తెలియని వాళ్ళకి నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి గమనించగలరు. రావణ బ్రహ్మ 1వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. ప్రతి మనిషి జీవితంలో తొలిరేయి గురించి అంతో ఇంతో కలలు కనే ఉంటారు. అలానే ఆమె కూడా తొలిరేయి గురించి ఎన్నో ఊహించుకుంది. ఆ గది అంతా మల్లెల వాసన గుప్పుమంటోంది. ఆ మల్లెల వాసనకి పోటీ పడుతూ సంపెంగల వాసన వాటికి ధీటుగా వస్తోంది. ఎంతో ఖర్చు పెట్టి అందంగా డెకరేట్ చేయించారు ఆ ఫస్ట్ నైట్ రూమ్ని. కానీ ఇప్పుడు ఆ రూమ్ అంతా చెల్లాచెదురుగా ఉంది. మంచం పక్కన ఉన్న టేబుల్పై ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కింద పడి ఉన్నాయి. కటిక నేలపై ఒంటి మీద గాయాలతో ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉంది కర్ణిక. పెదవికి తగిలిన దెబ్బలకి చిట్లి రక్తం వచ్చి ఎండిపోయింది. కొరా దెబ్బలకి ఎర్రగా ఒళ్ళంతా కందిపోయి కట్టిన క్రీమ్ కలర్ శారీకి దెబ్బల నుంచి వచ్చిన రక్తం వంటి కనీసం పైకి కరువు తీరా కూడా ఏడ్చే అవకాశం లేకుండా నోటిలో గుడ్డలు కుక్కి ఉన్నాయి. కళ్ళకు పెట్టిన కాటుక చెదిరింది. కళ్ళ నుండి కారిన కన్నీటిని చారకులు కట్టి చేతులు వెనక్కి విరిచి కట్టి ఇప్పటికీ 2 గంటలు అవ్వడం వల్ల చేతులు తిమ్మిరెక్కి అసలు చేతులు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది కర్ణికకి మెల్లిగా స్పృహ వచ్చింది. తెరవలేక తెరుస్తూ బరువుగా కళ్ళను తెరిచింది కర్ణిక. ఎదురుగా చైర్లో కొరడాతో ఉన్న రావణ్ణి చూస్తూ ఉంటే సాక్షాత్తు ప్రళయరుద్రుడిలా కనిపించి భయంతో నిలువెల్లా వణికిపోయింది కర్ణిక. లేవడానికి ప్రయత్నించింది, కానీ తన వల్ల కాక అలా పడుకునే ఉంది కర్ణికకి స్పృహ రావడం గమనించిన రావణ్ చైర్ నుండి లేచి కొరడాతో ఆమె చర్మం చీలిపేలా కొట్టడం స్టార్ట్ చేశాడు. రావణ్ చర్మం చీలి ఆ రక్తం అతని ఫేస్పై చింది. చూడ్డానికి అతని రూపం భయాన్ని గొలుపుతోంది. ఆ దెబ్బలకి ఆమె అరిచే అరుపులు కూడా బయటికి రావడం లేదు. అరవడానికి కానీ, ఏడవటానికి కానీ, ఎదిరించడానికి కానీ అవకాశం, ధైర్యం రెండూ లేక కంటి నుండి వస్తున్న కన్నీళ్లు మౌనంగా బయటకు వస్తున్నాయి. కనీసం లేవడానికి ప్రయత్నించే ఓపిక లేక ఆ దెబ్బల్ని భరిస్తూ దీనంగా అతని వైపు చూసింది కర్ణిక. ఆమె దీన చూపులు అతని మనసుని ఏమాత్రం కదిలించలేకపోయాయి. ఆ దీన చూపులు చూసే కళ్ళు కూడా ఇక ఈ నరకాన్ని భరించలేమన్నట్టుగా మూతలు పడుతున్నాయి. నేను చేసిన తప్పేంటి? నేను కోరని ఈ ఐశ్వర్యం, నేను కలలో కూడా తలవని ఈ డాబు దర్పం అన్నీ కలిసి నాకు ఈ నరకాన్ని ప్రతిఫలంగా ఇస్తుంటే ఏమీ చేయలేని ఈ నిస్సహాయత వైపు నేను అడుగులు ఎలా వేశానో గుర్తుకు తెచ్చుకుంటూ నా స్మృతి పదం కొన్ని రోజుల వ్యవధి వెనక్కి వెళ్ళింది. ఎవరు చూశారో తెలియదు, కానీ కర్ణిక ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది సంబంధం. కట్న కానుకలు ఏమీ ఆశించకుండా పెళ్లిని చాలా ఘనంగా చేర్పించారు మెట్టినింటి వాళ్ళు. వారంతట వారే చీరే సారే ఏమీ కోరలేదు. ఒకవేళ వాళ్ళు కోరినా పెట్టే పరిస్థితులు లేదు. కర్ణిక కుటుంబం తమకు తగినంతలో కర్ణికని బాగానే చదివించారు. కర్ణిక తల్లి తండ్రి. కర్ణిక చూడ్డానికి అపరంజి బొమ్మలా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ ముక్కు, దొండపండు లాంటి పెదాలు, నాగుపాము లాంటి జడ మొత్తంగా కలిసి అభిసారికని తలపిస్తుంది కర్ణిక. ఆ అందాన్ని చూసి ఉమాదేవి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. మొత్తం ఖర్చులు అన్నీ తనే భరించి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించింది. కానీ పెళ్లి చూపులు, తాంబూలాలు మార్చుకోవడం ఇలాంటివేమీ జరగలేదు. అందుకు కారణం ఏంటో కూడా కర్ణికకు తెలియదు. అతనికి సంబంధించిన ఫోటో కానీ, డీటెయిల్స్ కానీ ఏవి కర్ణికకు తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది. అతన్ని పెళ్లిలో కూడా సిగ్గు, భయం కారణంగా చూసిందే లేదు కర్ణిక. మొదటి రాత్రి ముహూర్తం కూడా తమ ఇంట్లో జరిపిస్తానని అందరికీ చెప్పి కర్ణిక వెంట తన వారిని ఎవరిని రానివ్వలేదు ఉమాదేవి. ఆ విషయంలో కర్ణిక కాస్త కలతపడిన తల్లి సర్ది చెప్పడంతో మౌనంగా ఊరుకుంది కర్ణిక. పెళ్లి జరిగిన వెంటనే రావణ్ ఎవరికి చెప్పకుండా తన ఊరు ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి కర్ణిక కుటుంబం విస్తుపోయిన అబ్బాయి బాగా బిజీ మనిషి అంటూ కవర్ చేసింది ఉమాదేవి. మరికొంతమంది చుట్టాలు కలిసి కర్ణికను మెట్టినింటికి తీసుకొచ్చారు. ఒంటరిగా మెట్టినింటి అడుగు పెడుతున్న కొత్త కోడల్ని బహుశా ఈ ప్రపంచంలో నేనే మొదటిదాన్నేమో అని మనసులో అనుకుంటూ మెట్టినింటి అడుగుపెట్టింది కర్ణికకు కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేసింది ఉమాదేవి. అందరికీ చిరునవ్వుతో నమస్కరించింది కర్ణిక. మీ మామగారు, మీ వారు ఎప్పుడు బిజినెస్లో బిజీగా ఉంటారు. ఏ వేళకి ఇంటికి చేరతారో తెలియదు, కాబట్టి నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకి రా, భోజనం చేద్దామంది ఉమాదేవి. స్టెప్స్ పక్కనే మీ రూమ్ ముందు వెళ్ళు, లగేజ్ పనివాళ్ళు తీసుకొస్తారు, ఫ్రెష్ అయ్యి కిందకి రా అంది ఉమాదేవి. అలాగే అత్తయ్య అంటూ పైకి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసిన కర్ణికకు బ్లాక్ అండ్ ఈస్ట్మన్ కలర్ షేడ్లో 5:3 సైజులో పెద్ద ఫోటో దర్శనమిచ్చింది. ఆ ఫోటోని చూస్తూ అలా లోపలికి వచ్చి ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూస్తూ మైమర్చిపోయింది కర్ణిక. తల్లి తండ్రి చూడకుండా పెళ్లి కార్డులను చూసింది కర్ణిక. అతని పేరు తెలుసుకోవడం కోసం రాధేష్
ఎన్నిసార్లు ఆ పేరు మనసులో అనుకొని పులకరించిపోయిందో కర్ణికకు మాత్రమే తెలుసు. రాధేష్ మిమ్మల్ని మొదటిసారి చూడడం ఇలా ఫోటోలో మాత్రమే సాధ్యపడింది. నిజంగా ఎప్పటికి చూస్తానో ఏమిటో. ఇంట్లో మీరు లేనట్టుగా ఉంది. త్వరగా ఇంటికి రండి. నాకు మిమ్మల్ని చూడాలని బాగా ఆశగా ఉంది అని మనసులో అనుకుంటున్న ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది కర్ణిక. ఉమాదేవి కర్ణిక వైపు చూసి చాలా అందంగా ఉన్నావంటూ బుగ్గ మీద చేతిని వేసింది. చిన్నగా నవ్వి ఊరుకుంది కర్ణిక. పని వాళ్ళింట్లో ఉన్న చుట్టాలకి స్వీట్స్ కూల్ డ్రింక్స్ అందిస్తూ ఉన్నారు. అది చూసి కర్ణిక కూడా అందించపోతే, నువ్వు కొత్త పెళ్లి కూతురివి, నీతో పని చేయిస్తే ఇంకేమైనా ఉందా? ఇరుగు పొరుగు మమ్మల్ని చూసి నవ్వుతారు, నువ్వే పని చెయ్యొద్దు అని అంటూ కర్ణిక చేయి పట్టుకొని డైనింగ్ చైర్పై కూర్చోబెట్టి ప్లేట్లో అన్ని రకాల వెరైటీస్ వడ్డించింది. నువ్వు భోజనం చేయని అంది ఉమాదేవి. ప్లేట్లో అన్ని రకాల వెరైటీస్ చూసి నిలువు గుడ్లు వేసింది కర్ణిక. కానీ ఆ విషయం చెప్పలేక మౌనంగా తినడం స్టార్ట్ చేసిన కర్ణికను చూసి ఏదో చేతికి అందినవి పెట్టేశాను. నువ్వు అవన్నీ తినాలని రూలేం లేదు. నీకు నచ్చినంత తిను, మిగతాది వదిలేయి. నేను వచ్చిన గెస్ట్ల సంగతి చూస్తాను. నువ్వు తినేసి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా అంది ఉమాదేవి. అలాగే అన్నట్టు తల నిలువుగా ఊపింది కర్ణిక. కర్ణిక బొమ్మలాగా తల ఊపడం చూసి చిన్నగా నవ్వుకుంది ఉమాదేవి. అక్కడ ఉన్న మరో ప్లేట్లో ఆ స్వీట్స్ అన్ని తీసి కొంచెం మాత్రం తన ప్లేట్లో ఉంచుకుంది కర్ణిక. సరే నువ్వు భోజనం చేసి పైకి వెళ్ళంటూ హాల్లోకి వెళ్ళిపోయింది ఉమాదేవి. ఉమాదేవి చెప్పినట్టుగానే భోజనం చేసి పైన ఉన్న తన గదిలోకి వెళ్ళింది కర్ణిక. ఏం చేయాలో తెలియక అలా కాసేపు కూర్చొని అలా తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది కర్ణిక. కర్ణిక లెగు అన్న ఉమాదేవి మాట విని ఉలిక్కిపడి పైకి లేచింది కర్ణిక. ఇంకా పడుకునే ఉన్నావా? ముఖదర్శనంకి గెస్ట్లందరూ కూడా వచ్చేశారు, నువ్వు లేచి రెడీ అవ్వు అని అంది ఉమాదేవి. కర్ణిక లేచి చుట్టూ చూసింది. అంటే వారు ఇంకా రాలేదా అని మనసులో అనుకుంటుండగా, ముఖదర్శనం సమయానికి కూడా వచ్చేస్తాడులే, నువ్వు కంగారు పడకు, మగవాడు వాడు ఒత్తినే రెడీ అయిపోతాడు, కానీ నీకు టైం పడుతుందిగా, నువ్వు త్వరగా రెడీ అవ్వంది ఉమాదేవి. కర్ణిక మనసు చదివినట్టుగా అత్తగారు తన మనసులో మాట గ్రహించింది అని తెలిసి సిగ్గుగా తలదించుకుంది కర్ణిక. దాంతో చిన్నగా నవ్వి త్వరగా రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తానంటూ కిందకి వెళ్ళిపోయింది ఉమాదేవి. కర్ణిక గబగబా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యింది. అంతలో అక్కడికి ఉమాదేవి కవర్లో ఏదో తీసుకుని వచ్చింది. ఉమాదేవిని చూసి కర్ణిక లేచి నించోపోయింది. అది గమనించి కర్ణిక భుజంపై చేతిని వేసి కూర్చోబెడుతూ, మన మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ అవి ఏమీ వద్దు, నువ్వు మీ అమ్మతో ఎలా ఉంటావో నాతో అలానే ఉండు అని అంది ఉమాదేవి. నిలువుగా తలాడించడం తప్ప కర్ణిక ఏమీ మాట్లాడలేదు. సరే గాని ఈ నగలు నీకు నచ్చాయో లేదో చెప్పు అని అంది ఉమాదేవి. తనతో తీసుకువచ్చిన నగల బాక్స్ని ఓపెన్ చేస్తూ ఆ నగలు చూస్తూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది కర్ణిక. ఇవి మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట, నాకు మా అత్తగారు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నానంది ఉమాదేవి మురిపెంగా నగల వైపే చూస్తూ. బాగున్నాయి అత్తయ్య గారు, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది కర్ణిక. నువ్వు ఈ ఇంటి కోడలివి, నీ కాకపోతే ఎవరికి ఇస్తాను? అదీ కాక ఈరోజు నీకు ముఖదర్శనం వేడుక జరుగుతుంది కదా, అందులో నువ్వు వెలవెలబోతూ ఉంటే అది మాకు తక్కువతనం కాదా అంటూ ఆ నగలు తీసి కర్ణికకు అలంకరించింది ఉమాదేవి. కర్ణిక లేచి ఒకసారి నుంచో అని అంది ఉమాదేవి. లేచి నుంచుంది కర్ణిక. బంగారు బొమ్మలాగున్నావు, నీకు నాదిష్టే తగిలేలా ఉందంటూ డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న కాటుక భరణలో ఉన్న కాటుక తీసి కర్ణిక చెవి వెనకాల దిష్టి చుక్క పెట్టింది ఉమాదేవి. సరే ఇక కిందకి వెళ్దామా అంది ఉమాదేవి. అలాగే అన్నట్టుగా తల ఊపింది కర్ణిక. కర్ణిక చేతిని పట్టుకొని నడిపిస్తూ 2 అడుగులు వేసిందో లేదో ఆగి, అయ్యో నామతి బండ, బంగారు బొమ్మలాగా ఉన్న నిన్ను చూస్తూ చెయ్యవలసిన పనిని కూడా మర్చిపోతున్నానంటూ కబోర్డ్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఒక రెడ్ కలర్ దుపట్టాని తీసి దానిని కర్ణిక తల మీద నుంచి వేసింది ఉమాదేవి. ఈ సాంప్రదాయం గురించి అసలేమీ తెలియని కర్ణిక అలాగే విస్తుపోయింది. కంగారు పడకు, కాసేపు ఆగాక తీసేస్తారులే, వచ్చిన వాళ్ళు ఇది దుపట్టాని పైకి తీసి నీ ఫేస్ చూసి కానుక నీ చేతిలో పెడతారు, ఇది ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే ఒక సరదాగా అయిన వేడుక, అంతే, నడు కింద నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారంది ఉమాదేవి. ఉమాదేవి వెంట కర్ణిక కిందకు నడిచింది. కింద చాలామంది ఆడవాళ్ళున్నారు. కర్ణిక స్టెప్స్ దిగుతుంటే అందరి చూపులు కర్ణిక పైనే నిలిచాయి. కానీ దుపట్టా కారణంగా కర్ణిక ఫేస్ ఎవరికీ కనిపించడం లేదు. ఉమాదేవి కర్ణికను హాల్లో ఉన్న చైర్లో కూర్చోపెట్టి దుపట్టాని కిందకు సరిచేసి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతోంది ఉమాదేవి. పనివాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్, టీలు, కాఫీలు ఎవరేది అడిగితే అది అందిస్తూ ఉన్నారు. ఉమా డార్లింగ్, ఇది ఏమంత బాగోలేదు, నీ కోడల్ని చూడ్డానికి గంట ముందు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, అయినా ఇప్పటికీ కూడా నువ్వు నీ కోడల మొహం చూపించకుండా ఇలా మమ్మల్ని వెయిట్ చేయిస్తున్నావు, ఇది నీకు భావ్యమేనా అని అడిగింది ఉమాదేవి క్లోజ్ ఫ్రెండ్. అయ్యో శాలిని, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా
ఆడపిల్లల తయారీ ఎంతసేపు పడుతుందో అది నీకు తెలియందే కాదు కదా. అందులోనూ ఈ కాలం పిల్లలకి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడంలో ఉన్న శ్రద్ధ చీరలు కట్టుకోవడంలో అసలు ఉండడం లేదు కదా. అందుకే నా కోడలికి చీర కట్టి సింగారించి సరికి ఇదిగో ఈ టైం పట్టిందంది ఉమాదేవి. అది నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పటికి కూడా నువ్వు మాకు మీ కోడల మొహం చూపించడం లేదు కదా, అందుకే నేను అలుగుతున్నానంది ఉమాదేవి ఫ్రెండ్. అలా ఎలా కోడల మొహం మనకు చూపిస్తుంది? మొట్టమొదటిసారిగా ఈ వేడుకలో దుపట్టాలో ఉన్న పెళ్లి కూతురి మొహం మొదటగా చూడాల్సింది ఆమె భర్త కదా. చూస్తుంటే ఇంకా మన రావణ్ ఇంకా వచ్చినట్లు లేడు అంది ఉమాదేవి మరో ఫ్రెండ్. ఉమాదేవి ఏ విషయానికైతే ఉదయం నుండి కంగారు పడుతుందో అదే జరిగింది. ఉదయం నుంచి లెక్కలేని సార్లు కొడుక్కి ఫోన్ చేసింది. సాయంత్రం జరుగుతున్న ముఖ దర్శనం వేడుకకి ఎలాగైనా త్వరగా రమ్మని చెప్పింది. కొడుకు కూడా వస్తానని చెప్పడంతో ధైర్యంగా ఈ వేడుకకి ఏర్పాటు చేసింది. కానీ కొడుకు మాత్రం ఇంకా రాలేదు, వచ్చేస్తున్నాడు, అంతా దారిలో ఉన్నాడంట, ఇప్పుడే ఫోన్ చేశానంటూ కవర్ చేసింది ఉమాదేవి. ఓ ఓ అమ్మాయి, మీ వారొచ్చి నీ ముఖం చూసేంత వరకు మేమెవరం కూడా నీ మొహం చూడము, అంటే అప్పటి వరకు మళ్ళీ నువ్వు అక్కడి నుంచి లేవకూడదు, తెలిసిందా అని అంటూ కర్ణికని ఆట పట్టించారు వచ్చిన గెస్ట్లు. ఉమాదేవి కంగారు పడుతూ అక్కడి నుంచి పక్కకు వచ్చి కొడుక్కి ఫోన్ చేసింది ఉమాదేవి. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు రావణ్. ఇక చేసేదేమీ లేక రావణ్ పిఏకి కాల్ చేసింది ఉమాదేవి. సార్ ఎప్పుడో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మేడం అని అన్నాడు పిఏ. ఓ అని అంటూ కాల్ కట్ చేసి రావణ్కి మరోసారి ట్రై చేసింది ఉమాదేవి. అంతలో అక్కడికి పనివాళ్ళు వచ్చి అమ్మగారు మిమ్మల్ని లోపల అందరూ పిలుస్తున్నారని చెప్పడంతో వస్తున్నాను, వీరు వెళ్ళండి అంది ఉమాదేవి. పనివాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. రావణ్కి మరొకసారి ఫోన్ ట్రై చేసి ప్రయోజనం ఏమీ లేక దేవుడిపై భారం వేసి లోపలికి వెళ్ళింది ఉమాదేవి. ఉమాదేవి లోపలికి వెళ్ళగానే ఉమా ఎంతసేపు మాకు వెయిటింగ్ అంటూ అందరూ అడిగారు. అనుకోకుండా అర్జెంటుగా మీటింగ్కి వెళ్లాల్సి వచ్చిందంట, అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానంది ఉమాదేవి. ఏదో ఒక పరిష్కారం వాళ్ళే చెప్తారని ఆశిస్తూ. ఉమాదేవి ఆశించినట్లుగానే వచ్చిన గెస్ట్లో ఒక ఆమె, అయితే ఏమైందిలే ఉమాదేవి, నీ కొడుక్కి రావడానికి కుదరినప్పుడు నీ కోడలి ముఖం మొదటిసారి నువ్వే చూసి కానుకివ్వు అంది. ఆమె సమస్య పరిష్కారమైనందుకు ఉమాదేవి మనసులో సంతోషపడింది. కానీ ఇప్పటికెప్పుడు కానుక అంటే ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు ఉమాదేవికి. 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత తనకొక ఆలోచన వచ్చి లోపలికి వచ్చి కర్ణిక తలపై ఉన్న దుపట్టాను తీసి కర్ణికని చూసి ఆమె ఒడిలో ఎర్రదారం చుట్టిన కొబ్బరికాయను ఉంచింది ఉమాదేవి. కొబ్బరికాయ ఎందుకు ఉంచిందో అర్థం కాని కర్ణిక బిత్తరగా ఉమాదేవి వైపే చూసింది. ఇలా కొబ్బరికాయ ఇవ్వడంలో అర్థమేమిటో తెలుసా? సంవత్సరం తిరగకుండా నీ ఒడి నిండాలని అర్థం అంది ఉమాదేవి నవ్వుతూ. ఆ మాటకి సిగ్గుగా తలదించుకుంది కర్ణిక. ఉమా, కోడలతో ముచ్చట్లు తర్వాత ఆడదు కానీ మమ్మల్ని కూడా మీ కోడల మొహం చూడనివ్వు అన్నారు గెస్ట్లు. చూడండి అంటూ దుపట్టాని కిందకు వేసి అక్కడి నుంచి పక్కకొచ్చింది ఉమాదేవి. ఒక్కొక్కరిగా అందరూ వచ్చి దుపట్టాని పైకి తీసి కర్ణిక ఫేస్ చూసి నాకు తోచిన కానుకిస్తున్నారు. కర్ణికను చూసిన అందరిది ఒకటే మాట, ఉమా నీ కోడలు బంగారు బొమ్మ, నీ కోడలు ముందు నీ కొడుకు దిగదుడిపే అని. ఆ మాటలు సరదాగా తీసుకొని నవ్వేసింది ఉమాదేవి. కొడుకు రాలేదన్న బాధ తప్ప వేడుక చాలా సందడిగా జరిగింది. అప్పుడు వినిపించింది ఉమాదేవికి కొడుకు కార్ సౌండ్. అదిగో రావణ్ వచ్చేశాడని అంటూ గబగబా బయటికి వెళ్ళింది ఉమాదేవి. ఉమాదేవి మాటలు విన్న కర్ణిక సిగ్గుల మొగ్గయ్యి మరింతగా ముడుచుకొని కూర్చుంది. కర్ణిక కారు దిగుతున్న కొడుకుని చూసి దగ్గరికి వెళ్ళి, ఏరా త్వరగా రమ్మని చెప్పాను కదా, ఇంత లేట్ చేశావు ఎందుకు? లోపల ఉన్న వాళ్ళందరూ కూడా నీ గురించే అడుగుతున్నారద్ది ఉమాదేవి. ముఖదర్శనమే కదమ్మా, ఆ వేడుకకి ఆ అమ్మాయికా లేక నాకా అమ్మా అని అన్నాడు రావణ్. పోరా, నీకంతా కూడా వెటకారమే. నువ్వు వెనక నుండి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసుకొని కిందకి రా అంది ఉమాదేవి. గిఫ్ట్ బాక్స్ ఎవరికమ్మా అడిగాడు రావణ్. ఇంకెవరికి, నీ భార్యకి. ముఖదర్శనం వేడుకలో అమ్మాయికి తన భర్త ఏదో ఒక కానుకివ్వాలి. ఇది ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను, నువ్వు దాని కిందకు తీసుకుని వస్తే చాలంది ఉమాదేవి. అదేంటమ్మా, ఈ మాట ఏదో ముందే చెప్తే నేనే గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని కదా అన్నాడు రావణ్. నీకా చాలే సంబడం, ఈరోజు ముఖదర్శనం వేడుక త్వరగా రారా నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పాను, ఏం చేశావు? ఈ టైం కానీ నువ్వు ఇంటికి రావడానికి కుదరలేదు నీకు. అలాంటిది గిఫ్ట్ సంగతి కూడా చెప్పాను అనుకో, ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తావు అంది ఉమాదేవి. చాలే అమ్మా, నీ కొడుకు గురించి నువ్వు ఇలా చెప్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు రావణ్. నిజమే కదరా నేను చెప్పేది, ముందు నువ్వు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిఫ్ట్ తీసుకునిరా అని అంది ఉమాదేవి. సరే అని అంటూ రావణ్ 2 అడుగులు వేశాడో లేదో రావణ్ ఫోన్లో చెప్పిన సంగతి ఏం చేశావని అడిగింది ఉమాదేవి.
పైకి వెళ్ళటానికి అడుగు వేయబోతున్న వాడల్లా ఆగి ఏం సంగతి అన్నాడు రావణ్ వెనక్కి తిరగకుండానే. అదే ఈరోజు రాత్రికి నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అని అడిగింది ఉమాదేవి. సమాధానం చెప్పలేదు రావణ్. చెప్పలేడు కాబట్టి పరువు తీయకు రావణ్ అంది ఉమాదేవి. అది నా చేతిలో లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కావాలని మాత్రం నేనేది చెయ్యను అంటూ వేగంగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోయాడు రావణ్. కొడుకు మాటలు ఉమాదేవిలో అసంతృప్తిని మిగిల్చాయి. ఉమాదేవి మనసులో రగులుతున్న భయాన్ని బయటకు కనిపించనీయకుండా పెదాలపై చిరునవ్వు పులుముకొని ఇంటి లోపలికి వెళ్ళింది. ఏది ఉమాదేవి, నా డ్రీమ్ బాయ్ అంది సరళాదేవి సరదాగా. సరళాదేవి చూస్తూ కాసేపు తన బాధను మర్చిపోయి ఆనందంగా ఆమెను కౌగిలించుకొని, నువ్వు వస్తావని అసలు ఊహించలేదు సరు. నిన్ను చూశాక నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తోంది అని అంది ఉమాదేవి పైకి చిరునవ్వుతో. ఎంతగా నటిస్తున్న ఉమాదేవి మనసులో బాధని కనిపెట్టింది సరళాదేవి. ఆర్టిఫిషియల్ నవ్వు కాదు, మనసులోంచి నవ్వు. అదే నీ సగం సమస్యను తీరుస్తుందని సరళాదేవి ఉమాదేవి చెవి దగ్గరకు వచ్చి, ఇంత సంతోషంగా నా కొడుకు పెళ్లి వేడుకలు జరుగుతుంటే నేను సమస్యలో ఉన్నట్టు నీకెందుకు అనిపిస్తోంది అని అంది ఉమాదేవి. నేను మనిషి మాటను కాదు, మనిషి ముఖంలో కనిపిస్తున్న భావాన్ని చదువుతాను. అందుకే వాళ్ళు చెప్పేది కాకుండా వాళ్ళ మనసులో ఉన్నది నాకు అర్థమవుతుందంది సరళాదేవి. ఓ అదీ కాక బెస్ట్ సైకియాట్రిస్ట్వి కదా, ఆ మాత్రం టాలెంట్ నీ దగ్గర ఉండాలిలే. ఆ మాటకి గలగల నవ్వేసింది. మన నవ్వులకి ఈ రాత్రంతా సరిపోదులే కానీ ముందు నీ కోడల్ని చూసొస్తానుండు అంటూ కర్ణిక వైపు అడుగులు వేసింది సరళాదేవి. అంతలో మెట్ల మీద నుండి ప్యూర్ వైట్ కలర్ కుర్తీ, వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని కుర్తీ హ్యాండ్స్ని పైకి పోల్ చేస్తూ కిందకు దిగుతున్నాడు రావణ్. రావణ్ని చూసిన సరళాదేవి, ఓ మై డియర్ డ్రీమ్ బాయ్, నన్ను ఇంత చీట్ చేశావేంటి అంది సరళాదేవి. ఓ మై డియర్ ప్రిన్సెస్, నేను నిన్ను చీట్ చేయడం ఏంటి అన్నాడు రావణ్ చిన్నగా నవ్వుతూ. చీట్ కాక ఏంటి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మరి నువ్వేంటిలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు అంది సరళాదేవి. ఓ అదా, ఏదో మా అమ్మ పోరు పడలేక చేసుకున్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు, మన లవ్ ట్రాక్ మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది అని అన్నాడు రావణ్. సరళాదేవి దగ్గరకు వచ్చి తన కాళ్ళకి దండం పెడుతూ, నో నో మై డియర్ బాయ్, నువ్విలా నా కాళ్ళ మీద పడి నన్ను మరీ పెద్దదాన్ని చేయకు, అయినా ఇలా లవర్ కాళ్ళ మీద పడకూడదు అంది సరళాదేవి. రావణ్ షోల్డర్పై చేతులు వేసి పైకి లేపుతూ, పర్వాలేదులే, నన్ను ఆశీర్వదించు, అలా పడి ఉంటుంది, పోయేదేముందిలే అని అన్నాడు రావణ్. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని అంది సరళాదేవి రావణ్ తలపైన చెయ్యి పెడుతూ. ఇదేం ఆశీర్వాదం సరు, నిండు నూరేళ్ళు నాతో పాటు నువ్వు కూడా ఉండాలని ఆశీర్వదిస్తే అప్పుడు బాగుంటుందన్నాడు రావణ్. నిజానికి నాకు అలానే ఆశీర్వదించాలనుంది, కానీ నీ భార్య ఊరుకుంటుందో లేదో అని భయమేసి ఇలా ఆశీర్వదించాను అంది సరళాదేవి. ఈ మాటలని దుపట్టా చాటున వింటున్న కర్ణిక కలవరపడింది. మా అంత రాక్షసి కాదు సరు, ఒకవేళ నిజంగా తను రాక్షసి అయినా పైకి మాత్రం అలా కనిపించదులే, కావాలంటే నువ్వే చూద్దువుగానిరా అన్నాడు రావణ్. ఆ మాట కర్ణిక రావణ్ అడుగుల చప్పుడు విని తెలియని భయం సిగ్గు కారణంగా నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. దుపట్టాని పైకి తీశారు. బెదురుగా కళ్ళు పైకెత్తి చూసింది కర్ణిక. దుపట్టా పైకి తీసింది రావణ్ కాదు, సరళాదేవి. దాంతో అరమోడ్పు కన్నులను కిందకి దించేసింది కర్ణిక. సరళాదేవి కర్ణిక వేసుకున్న దుపట్టాని పైకి తీసి కర్ణిక ముఖాన్ని చూసి, చాలా అందంగా ఉన్నావు అంది సరళాదేవి. అయినా సరే ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్న కర్ణిక గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి, నేల చూపులు ఎప్పుడు చూడకు, తప్పు చేసినప్పుడు మాత్రమే నీ చూపులు నేలని తాకాలి అని అంది సరళాదేవి. ఆ మాటతో సరళాదేవి వైపు చూసిన కర్ణిక, ఇప్పటి వరకు వారు మాట్లాడింతోనా, ఈ వయసు దాదాపు అత్తయ్య గారి వయసులాగా ఉందే, మరేంటి పెళ్లి గిల్లి అని వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని మనసులో అనుకుంది కర్ణిక. సరళాదేవి దుపట్టాను కిందకి వేసి రావణ్ వైపే చూస్తూ, ఈమె ముందు నీ అందం ఎందుకు పనికిరాదు, నువ్వు ఆమెకు బానిసైతే తప్ప ఆమెను అందుకోవడం సాధ్యపడుతుంది సరళాదేవి సరదాగా. నాకు ఈ ప్రపంచంలో ఎంత అందగత్తె అయినా నీకన్నా అందంగా మాత్రం అనిపించరు అన్నాడు రావణ్ నవ్వుని బలవంతంగా పెదాల మాటను ఆపుతూ. ఆ మాటకి సరళాదేవి రావణ్ వైపు చూస్తూ, యూ నాటీ అని అంటూ రావణ్ బుగ్గ చిన్నగా గిల్లి గలగల నవ్వేసింది సరళాదేవి. అబ్బా అంటూ ఎర్రగా కందిన బుగ్గని చేత్తో రుద్దుకుంటూ, అందరి ముందు ఏంటి సరసం అన్నాడు రావణ్ చిన్నగా నవ్వుతూ. అవును డార్లింగ్, నా కోసం ఏం గిఫ్ట్ తేలేదా అడిగాడు రావణ్. ఇప్పుడు నీ కోసం గిఫ్ట్ తీసుకొని రాకూడదు, మీ ఆవిడ కోసం గిఫ్ట్ తీసుకురావాలి, ఎందుకంటే ముఖదర్శనం వేడుక ఇప్పుడు మీ ఆవిడికి జరుగుతోంది కాబట్టి అని అంది సరళాదేవి. ఓ అలాగా, మరి అలాంటప్పుడు తన కోసమన్నా ఏం గిఫ్ట్ తెచ్చావు నువ్వు అని అన్నాడు రావణ్.
నేనేమీ తేలేదు రావణ్, తేయకూడదు కూడా అని అంది సరళాదేవి. ఏ ఎందుకని అడిగాడు రావణ్. ఎందుకంటే ఇప్పుడు మీ అంకుల్ లేరు కదా, అందుకే నేను ఈ వేడుకలో ఏ కానుకలు కూడా తీసుకొని రాకూడదు. నిజం చెప్పాలంటే ఈ వేడుకకి నేను అసలు రాకూడదు, కానీ రాక తప్పలేదు అని అంది. కథ ఇంకా ఉంది. మరి రావణ్ విషయంలో వాళ్ళ అమ్మ దాస్తున్న నిజమేంటి? కర్ణికను అంత త్వరగా ఎందుకు ఏరికోరి మరి పెళ్లి చేసింది? అసలు రావణ్ ఎందుకు కర్ణికని అలా బలవంతంగా బాధ పెడుతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.